ఈ వ్యాపారంలో ఎలాంటి నష్టం లేదు అనేటువంటి విషయాన్ని గమనించిన తర్వాత నేను వ్యాపారంలో వస్తువులు కొనడానికి ఇది ప్రచారంలో మొదలుపెట్టడానికి ముందుకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది చెప్పండి, ఒక వ్యాపారం మనం చేయడానికి బలాన్ని ఇచ్చేది ఏంటండి? ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనం ఆలోచించేది ఏది? మనం నష్టపోవద్దు, మన వల్ల ఇతరులు కూడా నష్టపోవద్దు. సో ఆ విధంగా నేను వ్యాపారాన్ని మొదలుపెట్టి 19 సంవత్సరాలు అవుతుంది, అంతేనా? 2005, ఇప్పుడు 2024 అంటే ఇన్ని సంవత్సరాల కాలం ఒక విధానంలో మనం నిలబడి ఉంటున్నామంటే ఆ గొప్పతనం ఎక్కడుందో చెప్పగలుగుతారా? ఆ గొప్పతనం ఎక్కడుంది అంటే అది ఆర్సిఎం సంస్థలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఆర్సిఎం సంస్థలో లేకపోతే మనం ఎంత నైపుణ్యం ఉండని, మనకి ఎంత టాలెంట్ ఉండని, ఎంత తెలివి ఉండని, ఎంత పలుకుబడి ఉండని, ఆ కంపెనీ కరెక్ట్ లేకపోతే మన విలువ మొత్తం పోతుంది. అప్పటి వరకు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట అన్నీ గంటవాళ్ళు. వాస్తవా కదా? కానీ మన అదృష్టం ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక మంచి ఆలోచన విధానంతో ఈ భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఆర్సిఎం సంస్థను మనకు పరిచయం చేసినటువంటి మన సీనియర్లకు ప్రతి క్షణం కూడా ఒకసారి వారికి ధన్యవాదాలు చేద్దాం. సో చాలామంది మనం ఈ మధ్య వింటూ ఉంటాం, రీల్స్ ఆన్లైన్లో వస్తూ ఉంటాయి కదా, ఏది యాక్టివ్ ఇన్కమ్, తర్వాత ఏదో ఇంకేమంటారు ప్యాసివ్ ఇన్కమ్. అంటే పని చేస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి, పని చేయకుండా డబ్బులు రావు, అంతే కదా? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంది? పని చేసేంతకాలం డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. సో క్లియర్. కానీ పని చేయకుండా కూడా, అంటే కొంతకాలం పని చేసిన తర్వాత ఆ తర్వాత పని చేయకుండా కూడా డబ్బులు వస్తే దాన్ని ఏమంటారు? ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, అవునా? సో ఇప్పుడు అందరూ ఆ ఇన్కమ్ కావాలని కోరుకుంటారా? కానీ చాలామంది కోరుకుంటారు, కానీ కొంతకాలం పని చేసే విషయాన్ని మాత్రం పక్క పెడతారు. ఎసార్ను ఇవాళ ఆ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? అవునా కదా? ఇప్పుడు ఇంకొక విషయం, గవర్నమెంట్ జాబ్ రావాలని ఎందుకు కోరుకుంటారండి? గవర్నమెంట్ జాబ్ రావాలని ఎందుకు కోరుకుంటారు? ఒకటైతే సెక్యూరిటీ ఉంటుంది, 60 సంవత్సరాల పాటు, అంటే 20 సంవత్సరాలకో 22కో 23కో 25కో 30కో 35కో ఉద్యోగం వస్తే ఇక మిగతా సంవత్సరాలన్నీ కూడా ఏమనుకుంటారు? ఆరామ్సే, అంతే కదా? ఇక లైఫ్ సెటిల్ అయింది అనుకుంటారు, అవునా? ఆ తర్వాత పెన్షన్ వస్తే అనే, అవునా? పిల్లల పెళ్ళిళ్ళు, చిన్న ఇల్లు, అవునా కదా? సో అప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది వాళ్ళకి? సో ఇప్పుడు మనకు తెలిసినటువంటి బంధుమిత్రులలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఎంత వస్తుంది? నాకు 20,000 వస్తుందనే వాళ్ళు అంటారు, 15,000 అంటారు, 25 అంటారు, 30 అంటారు, 40 అంటారు, అవునా కదా? ఎసాను. సో ఈ అవకాశం వాళ్ళకు ఉంది, మనకు లేకపోయింది. అప్పుడు మనం కొంచెం గట్టిగా ఎఫెక్ట్ పెడితే మనకు కూడా జాబ్ వచ్చునేమో అనే ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు. నిజమా అబద్ధమా? కానీ అవకాశం అనేది దాటిపోయింది. అవకాశం అనేది దాటిపోయిన తర్వాత మరి ఒకవేళ అలాంటి అవకాశం మళ్ళీ వస్తే మనకి ఆ పెన్షన్ లాగా వచ్చేటువంటి ఆ చిన్న ఇన్కమ్ కాకుండా మనం కోరుకున్నంత ఇన్కమ్ మనకు వస్తే బాగా ఆలోచించండి, అవునా? ఇప్పుడు నేను ఉండేది సింగరేణి ప్రాంతం, నా పేరు లక్ష్మణ్ బాబు, నేను ఉండేది సింగరేణి ప్రాంతం. అక్కడ సింగరేణి కార్మికులు ఇప్పుడు నా ప్రజెంట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ కింద 25,000 వస్తుంది. అంటే వాళ్ళు దిగిపోయే సంవత్సరంలో వారికి ఉన్నటువంటి వేతనాల ఆ లెక్క ప్రకారంగా వస్తుంది. అదేవిధంగా రకరకాల గవర్నమెంట్ చూస్తూ ఉన్నాం, అవునా? సో ఒకవేళ కనుక ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా పెన్షన్ తీసుకున్నాడంటే 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే కదా? సార్ గమనించండి, మనం 60 సంవత్సరాలు గమనించిన తర్వాత కదా. మరి అక్కడ ఆ విధంగా ఒక 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఎన్ని గంటలు?
8 గంటలు, అవునా? పోవడం రావడం అయితే 10 గంటలు అవుతుంది. 8 గంటలు అయితే కంపల్సరీ పని చేయాలి. మరి ఇన్ని గంటలు పని చేసిన తర్వాత వారికి ఆ ఫెసిలిటీస్ అనేది కల్పించబడతా ఉంది, అవునా? మరి ఇలాంటి సందర్భంలో మనం వింటా ఉన్నాం, ఆర్సీఎం సంస్థలో మనకు వచ్చే ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ అంటున్నాం. ఎసానో, అవునా? మరి ఇలాంటి రాయల్టీ వచ్చేటువంటి ఈ ఇన్కమ్, అవునా, ఒకవేళ కనుక 60 సంవత్సరాలు అంటే ఒక 25 సంవత్సరాలకు ఆర్సీఎం వ్యాపారం మొదలుపెట్టి ఒకవేళ 60 సంవత్సరాల వరకు కనుక దీనికి రోజుకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, లేకుంటే ఒక ఉద్యోగం అనుకో 8 గంటలు పనిచేసిండు అనుకోండి, అతనికి వచ్చేటువంటి సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించగలుగుతారా? మీరు ఊహించగలుగుతారా? ఒక్కసారి ఊహించి చెప్పండి ఎవరన్నా. అది ఇంకా ఏ రేంజ్లో ఉండగలుగుతావు? ఒక్కసారి వింటున్నారా? అతనికి ఆర్సీఎం బిజినెస్ అర్థమైంది కాబట్టి కోట్లలో అంటున్నారు, అవునా? ఎసార్నో అంటే నిజం. అన్ని సంవత్సరాలు పనిచేస్తే మన ఇన్కమ్ ఆ రేంజ్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి, అంటే పని చేస్తే అంటున్నారు. ఎసార్నో? మరి అలాంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ఈ అవకాశం ఆర్సీఎం మనకిచ్చినప్పుడు మరి దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం కష్టపడాలి అనేది మనం సంకల్పం తీసుకోవాలి, మనం నిర్ణయం తీసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇంకా అది రోజు రోజుకు ఉధృతంగా మారబోతున్నది, అవునా? దయచేసి ఇంతకుముందు జరిగింది అంతా ఒక లెక్క అనుకోండి, ఇక నుంచి జరిగేది ఒక లెక్క అనుకోండి. ఇక నుంచి జరిగింది ఒక మన అప్రెంటిస్షిప్ అనుకోండి, ఇప్పుడు వర్క్లోకి వచ్చినాం అనుకోండి. నిరంతరం కూడా మనం పనిచేస్తే రానున్నటువంటి 1-2 సంవత్సరాలలో మనం ఊహించే స్థాయిలో మన బిజినెస్ పెరుగుతుంది. మీ బిజినెస్, మనందరి బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా గౌరవ శ్రీ త్రిలోక్ చంద్ చాబ్రా గారు వారి యొక్క సంకల్పానికి తోడుగా ఈరోజు సౌరభ్ చాబ్రా మన కంపెనీ CEO, మన ప్రియాంక చాబ్రా గారు. సో వారి యొక్క డైనమిక్ లీడర్షిప్లో కూడా మరి అనేకమైనటువంటి నూతనంగా అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి ఒక మార్పులకు శ్రీకారం చుడుతూ ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి, దేశంలో కూడా ఎదగాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్సీఎంలో లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదించాలనుకునే ప్రతి ఒక్కరికి వారు ఒక సిలబస్ ఇస్తూ ఉన్నారు. వారు మనకు ఒక సిలబస్ ఇస్తున్నారు. ఆ సిలబస్ మనం అమలు చేస్తే సరిపోతుంది. వారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు కొత్తగా కొంతమంది వచ్చారు కాబట్టి చెప్తా ఉన్నాం. ఈ రోజున సాంప్రదాయ వ్యాపార విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం కదా. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కొనేటువంటి వినియోగదారులకు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయా? ఏం లేవు, జీరో, అవునా? నిజం. నేను ఒకసారి ఒక చిన్న డెమో ఇస్తా. ఒక 2 వ్యక్తులు రండి, ఎవరైనా మొమ్మటం లేని వాళ్ళు రండి. సో ఇప్పుడు ఆర్సీఎంలో అసోసియేట్ బేయర్ కొంచెం 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 లేదు సార్, అంటే ఏం లేదు కానీ ఇప్పుడు జనరల్గా 2 ఆర్సీఎం బిజినెస్లే ఉన్నారు. 2 సీనియర్ చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు, ఇలా అనుమానం లేదు. కాకపోతే కాసేపు ఏమనుకుందామంటే, వీరు సాధారణ వినియోగదారుడు సాంప్రదాయ వ్యాపార విధానంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కదా మీరు కొనుగోలు చేసేది. ఇప్పుడు మీరు ఆర్సీఎం వినియోగం కాకుండా మీరు చెప్పండి, మీరు గతంలో ఆర్సీఎం రాకముందు కొనుక్కునేటువంటి క్రమంలో ఏమైనా ప్రయోజనాలు దొరికేదా? ఏం దొరికేది కాదు. కొంచెం దానికి సంబంధించినటువంటి మీ ఫీలింగ్ చెప్పండి, 2-3 నిమిషాలు. మనం ఏదైతే ట్రెడిషనల్ అంటే సాంప్రదాయంగా రోజు నిత్యావసర వస్తువులు మనం కిరాణా షాపులో కానీ సూపర్ మార్కెట్లో కానీ మనం తీసుకుంటాం. ఎసారో మనకు అవి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నదా? లేదు. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు తండ్రులు తాతలు మనం కొంటూనే ఉన్నాం. మధ్యవర్తులు వాళ్ళ షాపులు డెవలప్మెంట్ మనం
కష్టం చేసి కొనుక్కొని కల్తీ ఫుడ్ తింటున్నాం. అనారోగ్యకరమైన ప్రొడక్ట్స్ వాడి మన హెల్త్ని ఇబ్బంది చేస్తున్నాం. అందు గురించి మనం ఈ బయట వాడే ప్రొడక్ట్స్ అనేది ఎందుకు వాడకూడదు అనేది ఈ ఆసక్తి. ఓకే, సో సో ఈ విధంగా అంటే చిన్న మెసేజ్ ఇచ్చారు. ఈ విధంగా సాంప్రదాయ వ్యాపార విధానంలో కొనేటువంటి ప్రస్తుతం కొనేటువంటి వినియోగదారుడికి ఎలాంటి ప్రయోజనం లేదు, గతంలో కొన్నటువంటి వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేదు, ఇంకా ముందు ముందు ఉన్నా కూడా అక్కడ ప్రయోజనాలు లేవు. అక్కడ ఎవరికి ప్రయోజనం ఉంటాయి అంటే వ్యాపారస్తులకే ప్రయోజనాలు. మమ్మల్ని మీరు లాభాలు అడగండి, మేము ఇచ్చేది మీరు తీసుకెళ్ళండి, అవునా కదా. కనీసం వినండి, కనీసం నాణ్యత ప్రమాణాలకు కూడా భరోసా ఇవ్వరు అక్కడ. అయితే ఒరిజినల్ లేకుంటే డూప్లికేట్ ఒకటి, అవునా. 2 ట్యాక్స్ పేడ్ బిల్లు వాళ్ళు ఇవ్వరు. ట్యాక్స్ పేడ్ ఇస్తలేరు కాబట్టి కల్తీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఎసార్నో ఇవాళ అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయంటే కారణాలు కూడా ఆ యొక్క వ్యాపారస్తులు చేసేటువంటి నిర్లక్ష్యం కూడా ఒక కారణమే, అవునా కదా. మీకు ఎప్పుడన్నా ఉచితంగా ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా వాళ్ళకు? మీకు ఎప్పుడన్నా ఇచ్చిందా బయట మార్కెట్లో? లేదు. సో ఇక్కడ ఆర్సీఎంలో రెగ్యులర్గా వస్తువులు కొనేటువంటి ఒక ఆర్సీఎం అసోసియేట్ బయ్యర్కి ఆర్సీఎం సంస్థ 2023 మే మాసం నుంచి తీసుకొచ్చిన గొప్ప మార్పు ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్క ఆర్సీఎం టీం లీడరు తన టీంలో ఎక్కువ శాతం కాన్స్టిట్యున్సీ ప్లాన్లకు వచ్చే విధంగా శ్రమించండి దయచేసి. ఇది ఎందుకో కూడా చెప్తా, మీలో ప్రతి ఒక్కరూ కారు కొనాలనే ఆలోచన ఉందా మీకు? ఒక్కరు కూడా చేయలేపండి. ఎంతమంది కొన్నాం? ఆల్రెడీ కొన్నోళ్ళు పెద్ద కారు కొంటారు, తీసుకునే అవకాశం ఉంది కానీ తీసుకోరు అన్నట్టు. అయితే విషయం చెప్పనా, అయితే ఇక్కడ రెగ్యులర్గా 6 నెలలు కొనే అటువంటి ఒక ఆర్సీఎం అసోసియేట్ బయ్యర్కి కనీసం 2,000 రూపాయలు కొనేటువంటి ఆర్సీఎం అసోసియేట్ బయ్యర్కి తనకు వచ్చేటువంటి పర్చేజ్ వాల్యూ మీద కనీసం 700 రూపాయల నుంచి 800 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందా? అంటే ఎక్కువ కొనుక్కుంటే ఎక్కువ వస్తుంది అనుకోండి, వస్తలేదా? సో ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు ఫ్రీగా ప్రోడక్ట్ రావడం వల్ల ఆ యొక్క కుటుంబానికి ఏమైనా మేలు జరుగుతుందా లేదా? జరుగుతుందా? కొద్దిగా ఆర్థికంగా ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం ఉందా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. ఉందా లేదా? ప్రయోజనం ఉంది. ఇంకా రెండో ప్రయోజనం ఏంటంటే, ఈ ఉత్పత్తులు వాడేటువంటి క్రమంలో కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులు వస్తున్నాయి. పొరపాటున కల్తీ జరుగుతుందన్న భయం లేకుండా ఉంది, అవునా. అంటే భద్రత మనకు లభిస్తూ ఉంది. రెండోది, మనం వాడే ఉత్పత్తులకు గవర్నమెంట్కి పన్నులు వెళ్తా ఉన్నాయా? మన దేశ అభివృద్ధిలో కూడా మనం భాగస్వామ్యం అవుతున్నాం. భారత్ మాతాకి జై, అవునా. సరైన వినియోగదారులుగా మనం ఉంటా ఉన్నాం. ఈ ఉత్పత్తులు వాడడం మూలంగా అనేక రకమైనటువంటి ఆరోగ్య లాభాలు లభ్యమవుతా ఉన్నాయి. మిత్రులారా అర్థం చేసుకోండి. పాయింట్ అర్థమవుతుందా? ఇలా మనం వాడేటువంటి పసుపు కానీ, కారం కానీ, మసాలా కానీ, వంట నూనె కానీ, అనేక రకాల ఉత్పత్తులు, న్యూట్రిషన్ సంబంధించిన ఉత్పత్తులు, అనేక రకాల ఉత్పత్తులు వాడడం వల్ల ఆరోగ్యం లాభం జరుగుతూ ఉంది. బలమైనటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంది. మీరు అర్థం చేసుకోండి, మీ కాలనీ కానీ, మీ ఏరియాలో కానీ ఏదైనా కనుక కొంతమంది జబ్బు వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది, అవునా. ఒకవేళ కనుక ఆర్సీఎం వినియోగదారుడు కూడా జ్వరం పడితే చిన్న ఆర్ఎంపీ వైద్యం కానీ, చిన్న వైద్యంతో కానీ కొన్ని వందల రూపాయలతో కూడా ట్రీట్మెంట్కు నయమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎసాను. సో కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వినియోగదారుల వైపు మన సమాజాన్ని తీసుకొద్దామా, అటువైపు ఉంచుదామా? ఎటువైపు ఉందాం? ఇటువైపే కదా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు నూతనంగా రాయల్టీ అన్నట్టు తెలిసింది. స్టార్ అయింది. వీరిని అభినందిస్తూ ఒక్క నిమిషం వీరితో మాట్లాడిద్దాం. థ్యాంక్స్. ముఖ్యంగా చాలా లక్ష్మణ్ బాబు ఏమాకి ముఖ్యంగా ధన్యవాదాలు. నేను ఒక 2 సంవత్సరాల కృష్ణసాగర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చూసినటువంటి పాటలో నేను అనుకున్నాం, మేము అందరూ నేర్చుకున్నటువంటి విషయం ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మానవుడు పుట్టి నుంచి చనిపోయేంత వరకు తన హక్కులుగా కొట్లాడుతున్నట్టు భారతదేశంలో ఇక్కడ కేవలం ఆహారం చేయడం వల్ల మానవుని పూర్తి సర్వ
ఒకళ్ళ మరి అటు ఇటు మధ్య క్లినిక్ సార్ రెగ్యులర్ వస్తున్నారు సార్ మన కష్టం, మన శ్రమ, మన జీవితం. సార్ కలర్ ఏదైనా కూడా ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కొట్లాడే. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు మనం ఏదైతే కోల్పోతున్నామో, మన జీవితాలు కోల్పోతున్నామో, మన కుటుంబాలు కోల్పోతున్నామో, తరతరాలు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మన కష్టాన్ని అంతా దాచిపోసి మన కుటుంబాన్ని మనం శ్రమపడి సాధారణపడుతున్నామో, కేవలం 5 సంవత్సరాలు కష్టపడితే నీ భవిష్యత్తు, నీ పిల్లల తరాలు బతుకునే విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంటూ గారు. కాబట్టి మిత్రులారా, నేనైతే చాలా ఎంతో సంతోషపడుతున్నా, ఆనందపడుతున్నా. ఎందుకంటే నా జీవితం 2017లో ఫైనల్ అనుకున్నా, కానీ అసలే ఇప్పుడు మొదలైందని నాకు కూడా అర్థమైంది. ఇదే కన్నా హాస్పిటల్లో పిల్లలు కూడా చెప్పేది సాధన జరిగిన రోజులు నాకు ఇక్కడ అలాగే మనుషులు జరుగుతున్నాయి. రెండోది జీవితంలో యూనివర్సిటీకి రాకపోతే ఆపరేషన్ హాస్పిటల్లో జరిగినటువంటి విషయం నాకు గుర్తుంది. ఇవన్నీ నుంచి ఏదైతే బోర్డు కొంచెం ఇటు పెట్టిదామా? ఈ బోర్డుని కొంచెం ఇటు పెట్టిదామా? కానీ ఒకే ఒక సంవత్సరంలో ప్రొడక్ట్ చేంజ్ చేయడం వల్ల 25 సంవత్సరాల తర్వాత నాకు కొడుకు రావడాలనే ఆశయం ద్వారా నా ఎందుకు అంతా ఉండే అది ఒక సంవత్సరంలో క్లియర్ అయింది. ఇలా చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి మిత్రులారా. ఆశయం అనేది కొత్త జీవితాన్ని ప్రకటించడానికి గర్వం చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ప్రతి మనిషి కోరుకునేది ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయపరంగా కూడా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. ఎసార్నో ఈ శ్రావణ మాసం లోపల మహిళామూర్తులు ఏం కోరుకుంటారు? టెంపుల్కి వెళ్తే ఎవరింట్లైనా అంతే ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అవునా కదా? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి భగవంతుని ప్రార్థించి మన పనులు మనం చేసుకుంటారు, అవునా? సో అలాంటి సందర్భంలో ఏంటంటే తదాస్తు దేవతలు ఉంటారా? తదాస్తు దేవతలు విన్నారా ఎప్పుడన్నా? అంటే దేవుల గురించి చెప్పేటప్పుడు చెప్తారన్నమాట. అంటే ఇది మతాలకు సంబంధించినటువంటి అంశం కాదు, కానీ ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నా. ఏ దేవుడైనా, అది అల్లా కావచ్చు, లేకుంటే క్రీస్తు కావచ్చు, లేకుంటే రాముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ఈ దేవుళ్ళలో కూడా ఇప్పుడు మన పరిపాలనలో కూడా కదా, ఇది ఈ మినిస్టర్, ఆ మినిస్టర్, ఈ మినిస్టర్ ఉన్నట్టుగానే సో వాళ్ళు తదాస్తు దేవతలు అనేది కూడా ఒక సెక్షన్ ఉంది ఆ దేవతలు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మానవులు కోరేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో కూడా వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారట, గమనిస్తూ ఉంటారట. ఇప్పుడు చెప్పండి, ఆర్సీఎం వ్యాపారంలో 100% ఈ బిజినెస్ లోపల రాణించగలుగుతాం. ఈ బిజినెస్లో రాయల్టీ, టెక్నికల్ నుంచి ఈ సక్సెస్ జర్నీ కొనసాగిస్తామనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అయితే వాస్తవంగా మనకు ఇప్పుడు తదాస్తు అనేది ఆల్రెడీ వచ్చేసింది. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు కోరుకోవడమే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను సక్సెస్ అవుతానా కానా? ఇప్పుడు సక్సెస్ అవుతాం అనుకుంటే సక్సెస్ అవుతాం, ప్రకృతి మనకు ఆ మార్గాన్ని చూపిస్తుంది. కానీ అనుమానంతోనే మొదలు పెడితే సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇవాళ ఆర్సీఎం వ్యాపారం మేము మొదలుపెట్టినప్పుడు, మీ సీనియర్లు అడగండి, వారు మొదలుపెట్టినప్పుడు, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే షాపు లేనప్పుడు, మరి వరంగల్కి వెళ్ళి వస్తువులు కొని వాడుతూ ఉంటే వ్యాపారం అభివృద్ధి అప్పుడు వేగంగా జరుగుతుందా? మరి వందల రకాల ఉత్పత్తులు వచ్చి అడగడుగునే షాపులు వచ్చినప్పుడు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక 6 నెలలు 1 year మీరు కరెక్ట్ ప్లాన్ చేస్తే రానున్నటువంటి కొద్ది రోజులలో రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు.
తీసుకోవచ్చా తీసుకోరాదా? కాన్స్టిట్యున్సీ ప్లాన్లకు రావాలి ఇప్పుడు మనం. ఎందుకంటే చాలామంది ఏంటంటే, చాలామంది నేను వింటా ఉన్నా తిరిగేటోళ్ళు కావాలి అంటారు. ఎవరు కావాలి? నాకు ఆర్సీఎం వ్యాపారం తిరిగేటోళ్ళు కావాలి అంటారు. తిరిగేటోళ్ళు వస్తారు రారు, తర్వాత నువ్వు తిరుగుతున్నావా? ఇప్పుడు తిరిగేటోళ్ళు కావాలని కోరుకుంటారు, మరి నువ్వు తిరుగుతున్నావా? దానికి ఆన్సర్ ఉందా? నేను చాలా ప్రాంతాలకు వెళ్తా కదా సార్, నాకు ఒక్క 10 మంది దొరుకుతారా? ఈ 10 మంది దొరుకుతారా దానికోసం ఆలోచన చేయకు. నీ ప్రాంతంలో 200 నుంచి 500 మంది వినియోగదారుల యొక్క సమూహాన్ని కాన్స్టిట్యున్సీగా కొనే వాళ్ళని తయారు చేసుకో. నీ అకౌంట్లకు 15,000 నుంచి 20,000 రూపాయల అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయితే అప్పుడు దొరుకుతారు నీకు. ఎందుకంటే చిన్న చిన్న ఆదాయాలతో మొదలయ్యి అప్పటికి వాళ్ళకు ఆర్సీఎం బిజినెస్ అర్థమైతే నువ్వు తిరగకు వద్దు బాబు, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పినా వాళ్ళు ఆర్సీఎం వ్యాపారం కోసం కదులుతూ ఉంటారు. కానీ స్టార్టింగే నువ్వే సెర్చ్ పెట్టి ఈయన తిరుగుతాడా ఈయన జమ్ము అని కాదు. కన్జ్యూమర్ ఈజ్ గాడ్. ఆర్సీఎం వ్యాపారంలో వినియోగదారునిగా మన టీంలో, అది మీ టీము మన టీము, మన పరివారాలకు వచ్చిందంటే అతను రెస్పెక్ట్ చేయాలి మనం. ఎందుకు మనందరం ఒక యూనిటీ చూపించాలి. డైరెక్ట్ సెల్లింగ్. మేము స్టార్టింగ్ ఆర్సీఎం వ్యాపారం మొదలుపెట్టినప్పుడు సాంప్రదాయ వ్యాపారం ఈ విధంగా ఉన్నాయి, ఆర్సీఎం వ్యాపారం ఈ విధంగా ఉంది, ఆ ప్రోడక్ట్ రేట్లు ఆ విధంగా ఉన్నాయి, ఈ ప్రోడక్ట్ రేట్లు ఈ విధంగా ఉన్నాయి, సో ఆ క్వాలిటీ ఈ విధంగా ఉంది, ఈ క్వాలిటీ ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ కంపారిజన్ చేసేటువంటి దానికి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళం. మీరు గమనించండి, మీ సీనియర్లు కూడా ఎవరు కూడా ఎక్కువ దీని సబ్జెక్ట్ తక్కువ మాట్లాడుతున్నాం, అవునా కదా? సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది దేశంలో వేగంగా అభివృద్ధి ఎందుకు వెళ్తుందంటే గైడ్లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్, అవునా కదా? చట్టబద్ధంగా మారింది. ఇప్పుడు న్యాయబద్ధంగా ఉన్నాం, ధర్మబద్ధంగా ఉన్నాం, చట్టబద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులలో లక్షల రూపాయలు సంపాదించాలన్నా, కోట్ల రూపాయలు సంపాదించాలనే ప్రతి వ్యక్తికి పెట్టుబడి లేకుండా అవకాశం రావడం చాలా గొప్ప విషయం. అది ఆర్సీఎం ఎండి గారు మనకు తీర్చిదిద్దారు. సో ఇలాంటి సందర్భంలో గమనించండి, చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, చాలా కంపెనీలో కూడా చాలా మంది పనిచేస్తూ ఉన్నారు, చాలా కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఆర్సీఎం వ్యాపారం తెలియక ముందు, ఆర్సీఎం వ్యాపారం వారికి ఎవరికి చెప్పకముందు ఆ కంపెనీలలో కొద్ది కాలం ప్రోడక్ట్ వాడి ఆ అధిక రేట్లతోని ఎక్కువ కాలం మేము వాడలేము, అధిక రేట్లతోని ఎక్కువ మంది వాడించలేము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఆర్సీఎం వ్యాపారం తెలిసిన తర్వాత ఇది అద్భుతంగా ఉంది, ఇది మేము ఈజీగా సక్సెస్ అవుతాం అనే విషయంతో ఆర్సీఎం వ్యాపారం పనిచేస్తూ ఉన్నారు. అన్నప్పుడు మన బిజినెస్ వేగం అవుతుందా కాదా? అర్థమైందా పాయింట్ ఇది? ఇలా చాలా కంపెనీలు వస్తా అంటే అది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మనకు ప్లస్ అవుతాం అది. సో కాబట్టి ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటి, మన సంకల్పం ఏంటంటే ఇక్కడ మనకు బలమైనటువంటి కోరికలు అనేది ఉండాల్సిందే. ఇలా మనం పని చేయాలంటే మనల్ని పనిచేసే శక్తి ఎవరికి ఉందండి? మనం పనిచేసే శక్తి ఎవరికి ఉంది? అప్లైన్కి ఉందా? డౌన్లైన్కి ఉందా? ఎవరికి ఉంది మనం పనిచేసే శక్తి? మనం పని చేయాలంటే మనకు బలమైనటువంటి కోరిక ఉంటే, అవునా కదా? అసలు కోరికలున్నాయా? అన్ని తీరినాయేనా? ఇప్పుడు ఒకప్పుడు కోరికలు కోరుదామంటే అవకాశాలు దొరుకుతాయో లేవో అని బాధపడేవాళ్ళు, అవునా? ఇప్పుడు అవకాశాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కోరికలు కోరుకుంటే తప్పే ఉన్నది. ఎస్ అన్నో ఎవరన్నా కోరికలు కోరుకోవాలన్నా వద్దా? ఇలా మన గౌరవ ముఖేష్ కోటేర్ సార్ ఒకసారి చెప్పారు కదా, ఓ రాయల్టీ ఓ టెక్నికల్ ఈ విధంగా అయితే మీ కారకాల నెరవేరిపోతుంది అన్నారు. నిజంగా కూడా నెరవేరిపోతుంది, సింపుల్ అది. ఎసార్ నో కదా, ఏమంటారు సార్? ప్రకృతి నిజంగా చెప్పాలంటే ఇవాళ మీరు గమనించండి, ఈ ఆర్సీఎం బిజినెస్లో మీరు ఎదగాలని కోరినట్టయితే, మీరు ఆర్సీఎం వ్యాపారంలో కనుక ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు పర్సనల్గా మీ కోరిక ఉన్నట్టయితే దాని వెనకాల 100 మంది 1000 మందికి సమాజానికి మంచి జరిగేటువంటి కోరిక అది. ఇప్పుడు గట్టిగా కోరుకోవాలి, ఎందుకంటే చిన్న కోరిక కోరదు, మనం చాలా పెద్ద కోరిక కోరుకోవాలి, అవునా కదా? నీకు అదే కనుక బ్రాండ్ షాప్ రావాలి, టెండర్లో బ్రాండ్ షాప్ దొరకాలి, అవునా? బ్రాండ్ షాప్ 3 పువ్వులు లెక్క 6 కాయల లెక్క నడవాలి, అవునా? ఈ కోరిక కోరుకుంటే దాని వెనకాల ఏం జరుగుతుంది?
చెప్పండి, సమాజానికి బాగా లాభం జరుగుతుందా? పాయింట్ కదాం, లాభం జరుగుతుందా? ఒక బ్రాండ్ షాప్ నడవాలని కోరుకుంటాడు, అతను లైసెన్స్ తీసుకున్నాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు, తప్పేం కాదు కోరికలు, కానీ దాని వెనకాల ఏం జరుగుతూ ఉంది? ఎసాను ఒక డాక్టర్ కూడా ఇదే కోరిక, గత సంవత్సరం సంపాదించిన సంపాదన కన్నా ఈ సంవత్సరం డబ్బులు కావాలని కోరుకున్నాడు అనుకో, ఏం జరగాలడా? పేషెంట్ రావాలి. ఎసాను. సో అదేవిధంగా ఇక్కడ ఆర్సీఎం వ్యాపారంలో ఒక టీం లీడరు నెలకు సంవత్సరానికి 10 లక్షలు సంపాదించడం అనుకున్నాం, వచ్చే సంవత్సరం వచ్చేసరికి నేను 50 లక్షలు సంపాదించాలి అని అంటే సమాజానికి ఏం జరుగుతూ ఉంది? తన టీంలో సంపాదించే వాళ్ళ సంఖ్యను పెంచుతూ ఉంటాడు, వాడే వాళ్ళ సంఖ్యను అది చేస్తున్నారు. దీనివల్ల లాభం లేదా? లాభం ఉందా లేదా? సో కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి? మనకున్నటువంటి కోరికలు అనేది చాలా చాలా పెద్దగా ఉండాలి. సో ఈ కోరికలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో అనుమానం ఏం లేదు, కానీ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా ఆర్సీఎం వ్యాపారాన్ని వదిలిపెట్టకండి. ఏ కారణం రీత్యా అయినా ఆర్సీఎం వ్యాపారం వదిలిపెట్టకండి. పొరపాటున కూడా మీరు గంట చేస్తారా 2 గంటలు చేసుకోండి, మీ ఓన్ టైంలో చేసుకోండి. అప్లైన్ మీద అలిగితే ఒకరోజు అలగండి, 2 రోజులు అలగండి, ఎక్కువ కాలం అలగకండి. ఎందుకంటే ఈ ప్లేస్లో మళ్ళీ అప్లైన్ ఇంకొక కూడా సర్వీస్ మొదలు పెడతాను, కాబట్టి ఎక్కువ కాలం అది చేయకండి. అప్లైన్తో రిలేషను మెయింటైన్ చేయండి, అవునా? సో ఇప్పుడు మనం బిజినెస్ పెరగడానికి కంపెనీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మనం అమేకంగా అండి, అవునా కదా? సో జనాలు మన ఉత్పత్తులు వాడడానికి కారణాలు చెప్పండి. మీరు 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 అనుకున్నటువంటి కారణాలు చెప్పండి, నేను అనుకున్న కారణాలు చెప్పన్నా. ఈ రోజున హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతున్నప్పుడు ఈ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల మీద డిమాండ్ పెరిగింది. నేను చాలా ప్రాంతాలు వింటున్నా, ఏమంటున్నారంటే వాళ్ళు ఆర్సీఎం ఉత్పత్తులు వాడడం వల్ల హెల్తీగా ఉండొచ్చు, ఈ ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు ఉంటాయి, ఆర్సీఎం ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలు ఉంటాయి, కానీ షాప్స్ సరిగ్గా ఉంటే బాగుండు, ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటే బాగుండు అనేటువంటి మాట చాలా ప్రాంతాల్లో మనం వింటున్నాం, చాలా ప్రాంతంలో. సో ఇప్పుడు మీరు మనందరం చేయాల్సిన పని ఏంటంటే మినీ స్టోర్స్ మనం పెంచాలి. ఏం స్టోర్ పెంచాలి? చిన్న షాప్ పెంచాలి. మండల స్థాయిలో మనం ఇప్పుడు ఏదైతే మనం ఓపెన్ చేస్తున్నాం కదా, అలాంటి షాపులు పెట్టించే ప్రయత్నం, అవైలబిలిటీ మీద కూడా మనం ఫోకస్ చేద్దాం, అవునా? సో ఈ క్రమంలో కొద్ది విషయాలు చెప్పి మన అచీవర్స్ని పిలిచి మన కార్యక్రమాన్ని అది చేద్దాం. సో ఇప్పుడు ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే కొన్ని సక్సెస్ సూత్రాలు అంటారు. అందులో మొదటిది ఏంటంటే ఇక్కడ 100% చూస్తున్నది 100% ఇక్కడ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎవరు ఆర్సీఎంలో సభ్యత్వం తీసుకున్నటువంటి అసోసియేట్ వేరేనా ఇక్కడ 100% కాంప్రమైజ్ కాకుండా మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అంటే సక్సెస్ కావడానికి ఇది ఒక స్టెప్. సో ఇది మనతో సాధ్యమవుతా కదా? సగటున ఒక కుటుంబము ప్రతి నెల తన రోజువారీ అవసరాల కోసం ఎంత కొనుగోలు చేస్తారండి? చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, అవునా కదా? 2000, 3000, అవునా? సో అంటే మన సంస్థ చెప్పేటువంటి సక్సెస్ సూత్రం ఏంటంటే, మీకు చెప్పులు అవసరం ఉన్నా తెప్పించుకోండి, ఆర్డర్ పెట్టండి, తెప్పిస్తారు. బట్టలైనా అది చేసుకోండి, అవునా? కాబట్టి బయటికి వెళ్ళకండి. మన మార్కెట్ మంచి మార్కెట్ ఉంది, మళ్ళీ బయట మార్కెట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అవునా? ఇప్పుడు లేటెస్ట్గా నిన్ననో మొన్న ఈ మధ్యలోనే కొన్ని ప్రోడక్ట్ కూడా లాంచ్ అవుతున్నాయి కదా. 100% ప్రోడక్ట్ యూజర్గా వారిని మనం ఎంకరేజ్ చేద్దాం. సో ఎందుకంటే దీనివల్ల ఏంటంటే కాన్స్టెన్సీ ప్లాన్లో ఆటోమేటిక్గా మనం ఎలిజిబుల్ అవుతాం. క్రమం తప్పకుండా కొనే విధంగా మనం బాధ్యత తీసుకుందాం. రెండోది, వ్యాపారం కోసం చెప్పాలన్నా వద్దా? ప్రతిరోజు చెప్పాలన్నా వద్దా? ప్రతిరోజు ఆర్సీఎం సంబంధించినటువంటి ప్రోడక్ట్ మీద మాట్లాడండి, లేదంటే మన విధానం మీద మాట్లాడండి. కంపల్సరీ రోజు మాత్రం మాట్లాడకుండా మాత్రం ఉండకండి.
ఒక ఇద్దరికి చెప్తామా, ముగ్గురికి చెప్తామా, నలుగురికి చెప్తామా, 10 మంది చెప్తామా, ఖచ్చితంగా చెప్పాలి. అవునా? సో ఇది కష్టం సార్ అనండి ఎవరన్నా చెప్పడం. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కూర్చొని మాట్లాడినలాగా మాట్లాడకున్నా కానీ మీకు నచ్చిన భాషలో మాట్లాడచ్చు. ఈ టీ బోర్డు బాగుంది, మేము వాడుతున్నామని మీరు వాడడం కాదు, బాగుంది, ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తున్నారు వీళ్ళు, కల్తీ జరగదు ఇది. ధర విషయంకి వచ్చేసరికి ఏమో బయట మార్కెట్లో జమిని చేపతో పోల్చుకుంటే దాని క్వాలిటీ పోల్చుకుంటే అది ఇప్పుడు 150 రూపాయలు అంటున్నారు. నిజమేనా అది? ఇప్పుడు ఏదో 150 సంథింగ్ అంటున్నారు. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే జియో టీ పౌడర్ 130 రూపాయలు ఎంఆర్పి ఉంది, 110 రూపాయలకేమో, అంతే కదా. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ మీద కొద్దిగా మిగిలిపాటు వస్తూ ఉంది. ఎస్ ఆర్ నో? ఇది కాదంటారా? ఈరోజు ఆర్థికపరమైనటువంటి సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా జనాలల్లో? అంటే ఇప్పుడు కరోనా కన్నా ముందు వచ్చిన ఇన్కము అదే ఇన్కమ్ కనుక ఇప్పుడు సంపాదిస్తున్న వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతం అవుతున్నా లేదా? అంటే ఎంతో కొంత అప్పులు వేయాల్సి వస్తుంది. నిజం అబద్ధం కాదు, అవునా? మరి దీన్ని అధిగమించాలంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం పెంచుకోవడానికి ఇది ఒక మార్గంగా మా సీనియర్ల ద్వారా ఈ బిజినెస్ నాకు అర్థమైంది. మీరు కొంచెం దయచేసి వినండి. దయచేసి అంటే కూడా మన కిరీటం పడిపోదు, మన ఇగో ఏం దెబ్బతినది. కానీ వాళ్ళని ఏంటంటే వాళ్ళకి అర్థం చేయించడానికి మనం ఆ విధంగా వన్నా మనకు తప్పులేదు, అవునా కదా? మన డిమాండెడ్ బిజినెస్ మనం, కానీ మన మిత్రులు నైబర్స్ కాబట్టి కొంచెం మంచి మాట కాబట్టి మంచి మార్గం కాబట్టి చెప్పినా ఆ విధంగా తప్పేం లేదని నా భావన. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనం చెప్తూ వంట నూనె కోసం చెప్పవచ్చు. ఇలా మన వంట నూనె అంటే ఒక అద్భుతం అది. ఇక దీని గురించి చెప్తే ఒక లీడర్స్ అందరికి కంటత అవ్వచ్చు, అవునా కదా? బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, అవునా? సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, గుండెకు మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్, అవునా? కాల్షియం ఇంక్రీజ్ ఉంటుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది, ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ 100% ప్యూర్ రైస్ బ్రాన్, అదేవిధంగా ఫిజికల్లీ రిఫైనింగ్. సో ఈ విధంగా మనకు రోజు కనీసం ఎంతమంది చెప్పాలి? ఇద్దరు నుంచి 5 క్రమంతం తప్పకుండా చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి, అవునా? ఒకవేళ మనం చెప్పలేకపోతున్నప్పుడు ఇంకొక మార్గం ఏముందంటే మీ సీనియర్ అందుబాటులో ఏ సీనియర్ ఉన్నారో ఆ సీనియర్తో చెప్పండి. ఎస్ అన్నో? ఎందుకంటే కొత్తలో మనకి ఏమనిపిస్తుంది అంటే నేనైనా మీరైనా నెట్టేస్తాం, బాబు నువ్వు చెప్పు అంటాం. అతనికి ఏమవుతుందంటే మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు తిరస్కారాలు ఎదురవుతాయి, అవునా? చెప్పంగానే ఎవరు ఎస్ అన్నారు వాళ్ళకు, అవునా? ఒక వ్యక్తి నో అంటాడు, రెండో వ్యక్తి నో అంటాడు, మూడో వ్యక్తి నో అంటాడు, నాలుగో వ్యక్తి నో అంటాడు, ఆ తర్వాత ఆయనే మనకు నో అంటాడు. ఎస్ అన్నో? అవునా? కాబట్టి అతనికి ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధానికి పంపద్దు, అవునా? ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధానికి పంపద్దు. లేకుంటే యుద్ధం తెలిసినటువంటి సీనియర్ అయినా అక్కడ ఉండాలి. మంచి చెప్పడానికి, మంచిని పెంపొందించడానికి ఇన్ని జాగ్రత్తలు మనం చేసుకోవాలి, అవునా? సో ఆ విధంగా చెప్పేటువంటి క్రమంలో అతను చెప్పగలిగినప్పుడే చెప్పు, లేకుంటే డిసప్పాయింట్ కాకు. నీకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్తోనే వినిపించేటువంటి ప్రయత్నం చెయ్యి. లేకుంటే ఇలాంటి మీటింగ్లకు తీసుకొచ్చి కూర్చునే పెట్టు. లేదనుకుంటే జూమ్ మీటింగ్లు వస్తూ ఉన్నాయి, జూమ్ మీటింగ్లో వినిపించు. లేకుంటే కాన్ఫరెన్స్ కాల్ సీనియర్ కలుపు, అన్న కూడా వాళ్ళకి నచ్చ చెప్తారు. లేదనుకుంటే మీకు అందుబాటులో షాపులకు తీసుకెళ్ళు, అక్కడ 4 విషయాలు మాట్లాడుతూ ఉండండి. వీళ్ళకు కొత్త కస్టమర్ ఆడ కొనుక్కునే పాత కస్టమర్లు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా 4 విషయాలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఇది ఇక మూడో పాయింట్ ఏంటంటే మినీ స్టోర్స్ అన్నాం కదా, ఇంతకుముందు మనం అన్నాం కదా మినీ స్టోర్స్. ఈ మినీ స్టోర్స్ మీద మనం ఫోకస్ చేయాలి. దీన్ని ఇంతకుముందు మనం డిస్ప్లే వాళ్ళు అన్నాం కదా, ఆ పదం కొంతమందికి అది డిస్ప్లే వాళ్ళే, కాకపోతే చిన్న స్టోర్గా మనం 10,000 అంటే 5,000 లేదా అని అడుగుతారు వాళ్ళు, అవునా కదా? ఆర్సీఎం షాప్ నడిపినప్పుడు ఏమనుకున్నారంటే మాకు ఈ షాప్ ఇవి అని అడుగుతారు, అవునా? ఆర్సీఎం షాప్కి వచ్చిన తర్వాత షాప్ కావాలంటారు, అవునా? 2 లక్షలకు 3 లక్షలకు ఇప్పిస్తారా అని అడుగుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే 1,00,000 రూపాయలకు ఇప్పించచ్చు, లేకుంటే 50,000కి ఇప్పించచ్చు, 10,000కి కూడా ఇప్పించచ్చు.
సో ఇక్కడ ఈ యొక్క పాయింట్ కరెక్ట్గా మనం కనుక పబ్లిక్ తీసుకెళ్ళగలిగితే చాలా ఉపయోగం అని నాకు అనిపిస్తుంది. ఏం పాయింట్ అంటే, ఇప్పుడు వ్యాపారం చేయాలంటే మనం నామోషిగా ఫీల్ అవుతామా, లేకుంటే గర్వంగా ఫీల్ అవుతామా? ఇప్పుడు మనకు అలవాటు లేని పని. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న కానీ రైతు కుటుంబం, అది వ్యాపార కుటుంబం కాదు. చాలా మంది కుటుంబాలు వ్యాపార కుటుంబాలు తక్కువ ఉంటాయి. సార్ మనం వింటే ఏంటంటే కొంత గుజరాత్ లాంటి రాష్ట్రంలో వాళ్ళు ఏం చేస్తారట అంటే, ఎక్కువ ఉద్యోగాల కన్నా ఎక్కువ వ్యాపారం మీద నైపుణ్యం ఇస్తారట. వాళ్ళు అంటే చదివిపిస్తారు, కానీ ఉద్యోగాల కన్నా వ్యాపారం అనేటువంటి దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారట. అవునా? మరి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు గౌరవ శ్రీ తిలోపశెట్టి గారు మన ఆర్సీఎం బిజినెస్లో ఇచ్చినటువంటి అవకాశంగా ఒక 10,000తోని మినీ స్టోర్స్ అవకాశం ఇచ్చినప్పుడు దీంతో ఎంత ఉపయోగం చెప్పండి ఒకసారి. దీని మీద మనం హోంవర్క్ చేస్తే సో ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా నెలకు 1,000-1,500 సంపాదించుకునే అవకాశం ఉంది. ఎంత పెట్టుబడి పెడతా అంటే 10,000 రూపాయల పెట్టుబడి పెట్టి నెలకి కనీసం తక్కువ 1,000-1,500 రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ఉంది. ఎస్ అంటాను. ఎలా అనరా? వచ్చినాయరా? ఇప్పుడు మన ఇంటి దగ్గర నిజమే, నేను ఏం చెప్తా అన్నది కదా, క్వశ్చన్స్ చేయాలి కదా. అయితే మన ఇంటి దగ్గరనే మనం చిన్న ప్రోడక్ట్ను మనం డిస్ప్లే చేస్తాం. అవునా? చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చేరుతాను వస్తారా? మనకు చేరుతామని రారు. సో మన ఇంటికి వచ్చిన నైబర్ కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, అవునా, ఈ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఒకసారి వాడి చూడండి, బాగుంటే మళ్ళీ కొనండి. చెప్పడం వల్ల ఒక వినియోగదారునిగా వస్తువులు కొనేటప్పుడు ఎంఆర్పికి కొనడం అలవాట, ఏ విధంగా కొనే అలవాటు? మనకి ఏం అలవాటు పడ్డాం? ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉంటారు ఎంఆర్పికేనా? ఇక్కడ కూడా ఎంఆర్పికే ఇచ్చేయాలి. ఏమంటారు? లేదు సార్, నేను అత్యంత నిజాయితీపరండి సార్. అరే ఆర్సీఎం సంస్థ చెప్తాంది, నీ రిటైలింగ్ చేసుకోవడానికి నీకు సభ్యత్వం ఇచ్చిన లైసెన్స్ ఉంది, అది నీ హక్కు అని చెప్తా ఉంది. అవునా కదా? ఆర్సీఎం అసోసియేట్ బయర్గా హక్కు కదా. ఇప్పుడు ఆర్సీఎం ఐడి దానికి ఐడి రేట్కి ఇవ్వాలి, ఐడి లేని వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఎస్ అన్నో. సో దానివల్ల ఈ 10,000 రూపాయల సరుకును ఆ కాలనీలో కనుక ఈ విధంగా కనుక ఎంఆర్పికి అమ్మేస్తే అప్ టు 20% మిగిలిబాటు ఉంది అక్కడ. అంటే ఎంత వచ్చింది అక్కడ? 2,000 రూపాయల మిగిలిబాటు ఉందా? లేదు. అంతెందుకు, ఎంతో కొంత తక్కువ ఇద్దాం అనుకుంటే కనీసం 1,000 రూపాయలు ఉందా? ఎస్ అన్నో. ఒక ప్రయోజనం ఉందా ఇక్కడ? ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, అక్కడ పర్చేజ్ వాల్యూ ఉంటుందా మన ప్రోడక్ట్ మీద? అది ఎవరి ఐడి మీద బిల్ అవుతుంది? ఈ వ్యక్తి మీదనా? అంటే ఇంచుమించు ఒక 5,000 పర్చేజ్ వాల్యూ అవుతుందా? సో అతను 2% కమిషన్కి ఎలిజిబులా? అతనికి 100% అకౌంట్లోకి వస్తుందా? 6 నెలలు కాన్స్టెన్స్గా చేయడం వల్ల 6 నెలల తర్వాత 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందా? అవునా కదా? ఇది నెలకు 100 రూపాయలు 600 ఉందా? ఇది నెలకు 1,000 6,000 ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, 6 నెలలు ఎంత వచ్చినట్టయితే మరి సంవత్సరానికి ఎంత వస్తుంది? 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే 20,000 రూపాయలు సంపాదించి పెడతా ఉంది. ఎన్ని వేలు పెట్టుబడి పెడితే? కానీ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, 10,000 రూపాయలు సామాన్ తీసుకొచ్చి ఎక్కడికి వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఇంటికి వెళ్ళి తీసేస్తారు, మళ్ళీ సామాన్ తిరిగా ఒక్కసారి తీసుకొస్తారు కదా, డిస్ప్లే ఇవ్వాలంటారు, ఓపెన్ చేస్తారు కదా, అందా జరుగురు. మళ్ళీ అది రెగ్యులర్గా నడిపించాలి, నామోషిగా వీలు కావద్దు. అది మనం కొనుక్కునే వస్తువు కూడా డబ్బులు ఇచ్చి మన చేపత మనం తీసుకోవాలి. మన ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా ఆ విధంగానే డబ్బులు ఇచ్చుడు అలవాటు చేసుకోవాలి. ఇది మనం నేర్పించగలగాలి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాంతాలలో షాపులు పెట్టి ఫెయిల్ అవుతున్నారంటే కారణం వ్యాపారం నైపుణ్యం లేక. అందుకే ఆ నైపుణ్యం అనేది ఇప్పుడు సంస్థ నేర్పిస్తుంది, మనం నేర్పియాలి. మనం నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక నుంచి ఆర్సీఎం షాపు ఓపెన్ అయిందంటే ఇక ఫెయిల్ కావద్దు. అవునా కదా? అది ఇక్కడ నుంచే మనకు నాంది కావాలి. సార్ సో దీనివల్ల మన కాలనీ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించేటువంటి అవకాశం వచ్చిందా లేదా? సార్ తర్వాత 4వ స్టెప్స్ ఏంటంటే, మినీ స్టోర్స్ రాశా. టూల్స్ యూజ్ చేస్తున్నామా? కొంచెం ప్రయత్నం చేయండి.
మన సంస్థ నుంచి వచ్చేటువంటి టూల్స్, ప్రోడక్ట్ క్యాటలాగ్ కావచ్చు, తర్వాత రకరకాల కాంప్లెంట్ కావచ్చు, కంపెనీ నుంచి వస్తున్నాయి కదా, యూజ్ చేయండి. తర్వాత మొబైల్ ఫోన్ అయితే చాలా పెద్ద టూల్గా మారిపోయింది. మనకు యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవి మీటింగ్ తర్వాత అదేవిధంగా జూమ్ మీటింగ్స్ ఎంతమంది చేస్తున్నారు కంపల్సరీ. అదేవిధంగా ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం ఏమి ఇచ్చిందంటే, కొత్తగా చేరిన వాళ్ళతో 1500 పర్చేజ్ వాల్యూ చేస్తే 7 రోజుల ట్రైనింగ్, వాళ్ళకి అర్థమైన భాష అర్థం కాకుండా హిందీ అయినా మంచిదే, వాళ్ళకి లాగిన్ చేసి దయచేసి వాళ్ళని అక్కడ కుటుంబ సభ్యులతోనే ఆడ వినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అది 7 రోజులు. అదేవిధంగా 3 నెలల కాలంలో కూడా 5000 పర్చేజ్ వాల్యూ అయితే వాళ్ళకి 21 రోజుల ట్రైనింగ్. ఇది కూడా తక్కువ అంచనా వేయకండి. ఇది కూడా మన బిజినెస్ అనేది పెరగడానికి కూడా ఇది కూడా కారణం అయితే ఉంది. అదేవిధంగా ఆర్సిఎం సంస్థ నుంచి వచ్చేటువంటి ప్రతి కాంపిటీషన్లో కనుక మీరు పార్టిసిపేట్ అయితే మీరు అనతి కాలంలోనే మీరు ఐటీ టెక్నికల్ అవి తీరుతారు. ఎందుకు అంటే చాలామంది మీటింగు రమ్మంటే, మనం ఒకప్పుడు ఏమన్నామంటే ఒకప్పుడు మనం ఏమనుకున్నామంటే, మేము ఒక 10-15 సంవత్సరాల కిందట, ఇప్పుడు మీటింగు రండి అంటే ఆగండి అంటున్నారు. కానీ ముందు భవిష్యత్తులో మేము వస్తామంటే మీరు ఆగండి అనే రోజులు వస్తాయి అన్నాం. ఇప్పుడు కరెక్ట్గా కూడా హైదరాబాద్లో జరిగేటువంటి మీటింగ్కి రావాలంటే, అవునా కదా, ఖచ్చితంగా కండిషన్ అప్లై. నెలకు మొన్న వచ్చినప్పుడు ఎంత, నెలకు 1500 పర్చేజ్ వాల్యూ, 1500 పర్చేజ్ వాల్యూ, 1500 పర్చేజ్ వాల్యూ, అవునా కదా. సో ఆల్రెడీ 850 రూపాయలు అయ్యేసరికి సీట్లు అనేది ఫుల్ఫిల్ అయినాయి. మీరు ఆగండి, నెక్స్ట్ బ్యాచ్ చూస్తామన్నారు, అవునా కదా. సో ఇప్పుడు కూడా ఏంటంటే జూలై 2000, ఆగస్టు 2000, అవునా, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి, అవునా. సో ఏదైనా కానీ మనం వెంటనే ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెంటనే టీంలో పాస్ ఆన్ చేయగలిగితే ఇది బిజినెస్ వాల్యూస్ పెరుగుతాయి, అవునా కదా. తర్వాత ఇక్కడ నుంచి మనం అక్కడికి ఎవరు వస్తున్నారు, క్వాలిటీ వస్తున్నారు పీపుల్, అవునా కదా. సో 100% సక్సెస్ రేట్ పెరగడానికి ఇది కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. ఇక 5వది ఏంటి అంటే, ఈ మీటింగ్స్, సెమినార్స్, ఈవెంట్స్, డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ వర్క్షాప్స్. సో ఇది మనకు ఖచ్చితంగా అనుబంధం ఉంది. ఇక ఎక్కడ సీనియర్ మీటింగ్ రమ్మన్నా ఖచ్చితంగా లామే జరుగుతుంది, ఏ మీటింగ్ రమ్మన్నా లామే జరుగుతుంది. ఖచ్చితంగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది, ఇప్పుడు మనం ప్రయాణ ఛార్జీలు ఏ విధంగా అనుకుంటున్నామో కొంచెం మీటింగ్లకు సంబంధించినటువంటి, ఇప్పుడు మన పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పోతలేమా, అదేవిధంగా మన బిజినెస్ డెవలప్మెంట్ అయ్యే క్రమంలో ఒక రైతు ఏ విధంగా అయితే విత్తనాలకు ఖర్చు పెడతా ఉన్నాడో ఆ విధంగా కొంచెం మీటింగ్లకు మనం అటెండ్ కావాలి. ఎప్పుడైతే మనం మీటింగ్కి అటెండ్ కావాలని ఆలోచన వస్తే టీమును మనం ఇన్వైట్ చేస్తా ఆలోచన వస్తుంది, అవునా. కానీ మన మీటింగ్లకు వెళ్ళకపోతే, సో కాబట్టి ఈ విధంగా మనం మన వ్యాపారాన్ని కంపల్సరీ మన టీంలో వచ్చే వాళ్ళందరికీ స్టార్టింగ్ నుంచే, ఇవి ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్ నుంచే ఈ యొక్క 5 సూత్రాలను మనం కనుక పాటించినట్టయితే, ఈ 5 సూత్రాలను అమలు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది కాంటాక్ట్ లిస్ట్ రాయడం ఇవన్నీ కూడా మర్చిపోతారా, అనే కదా. అంటే వ్యాపారం ఎవరికి చెప్పాలి, ఏవి చెప్పాలనేది ఒక క్లారిటీ మనకు ఉండాలి, కాంటాక్ట్ లిస్ట్. సో ఇప్పుడు చెప్పండి, సో ఇక్కడ మనం ఆర్సీఎం వ్యాపారంలో ఇప్పుడు చూడండి, ఏ వ్యాపారం, బి వ్యాపారం. సో ఇప్పుడు మనం రాయల్టీ కావాలనుకుంటాను, కాన్స్టిట్యున్సీ ప్లాన్లకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఒక వ్యక్తికి ఒక 30,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, ఒక వ్యక్తికి నెలకు ఒక 30,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 2 నెలలు తగ్గడానికి అవకాశం ఉందా? ఒకప్పుడు మీకు కనబడతారు అక్కడక్కడ, నేను అప్పుడు ఇంత ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు లేదా అంటారు, అవునా కదా. సో కానీ ఇప్పుడు ఈ బిజినెస్ యొక్క సిస్టమ్ ప్రకారంగా కనుక మనం కరెక్ట్గా కనుక వర్క్ చేసి వినియోగదారుని ఈ విధంగా మనం తయారు చేస్తే ఒక్కసారి ఒక అచీవ్మెంట్ అయినామంటే ఇన్కమ్ తగ్గది. ఎందుకు తగ్గదు చెప్పండి, ఎందుకు తగ్గదు అంటే, ఇప్పుడు ఈ వస్తువులు సబ్బు అయిపోతుంది, సబ్బులు కొంటాం అయిపోతాయి, పేస్ట్ కొంటాం అయిపోతుంది, ఉంటాయండి అవి, టీ పౌడర్ కొంటాం, వంట నూనె ఉంటుంది, అవునా కదా. అదే కనుక మీరు ఒక కూలర్ ఉందనుకోండి, అవునా, కూలర్ ఏంది సమ్మర్లో వాడతాం, మళ్ళీ పక్కకు పెడతాం, మళ్ళీ సమ్మర్ కాగానే తట్టు మాడతాం, అవునా కదా. ఎసాను అలాంటివి కాదు. కాబట్టి రెగ్యులర్గా ఈ ఉత్పత్తులు వాడాల్సినే. కాబట్టి రెగ్యులర్గా ఒక్క స్థాయికి వచ్చిందంటే ఒక నెలకు ఒక 30,000 నుంచి 40,000 రూపాయల ఇన్కమ్కి కనుక కష్టపడి కనుక మీరు సాధించగలుగుతాయి.
అది కాస్త మిమ్మల్ని ₹1,00,000 సంపాదించి దాకా తీసుకెళ్తుంది. అదే ప్రయాణం మీరు కొనసాగిస్తా అంటే అప్ టు మీరు ఆర్సీఎంలో కూడా స్టార్ డైమండ్ వైపు కూడా మిమ్మల్ని తీసుకెళ్తుంది, అవునా? కానీ దీన్ని మాత్రం మనం చాలా శ్రద్ధగా అది చేయాలి. మధ్య మధ్యలో మన డౌట్స్, మన ఈగోలు, మన షేమ్ ఫీలింగ్లు ఇవన్నీ కూడా పక్కకు పెట్టండి. దయచేసి ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది మన ఆర్సీఎం సంస్థ పరిచయం చేస్తూ ఉంది. అసలు ఆర్థిక స్వేచ్ఛ అనే పదం కూడా మనం ఎక్కడ వినము, అంటే అది మనకు దొరుకుతుందా లేదనేటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా ఉందా లేదా? ఇలా ఆర్థిక పరమైన అంశాల వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదురవుతాయి, నిజమా కదా? అలాంటిది ఈ సంస్థ మనకు వచ్చి ఆర్థికపరమైన క్రమశిక్షణ, ఆర్థికపరమైన ఉన్నతి సాధించేటువంటి అవకాశం, దానికి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి కారణమైనప్పుడు మన సమయాన్ని ఎక్కడ వెచ్చించాలి మనం? ఎస్ ఆర్ నో? ఇవాళ మనం ఏమంటున్నాం అంటే అన్ని పనులు వదిలిపెట్టి రమ్మంటలే, మనం అన్ని పనులు చేసుకునే క్రమంలో కొద్దిగా సమయాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టమంటున్నాం. ఎస్ ఆర్ నో? లేకుంటే నాకు ఏ పని లేదనే బాధపడకండి, ఇదే పనిగా నువ్వు 10 మందికి పని కల్పించు అంటున్నావు. ఎస్ ఆర్ నో? ఇలా పని లేదు అంటే రా నాయన, ఇక్కడ నువ్వు వచ్చి ఆర్సీఎం వ్యాపారం నేర్చుకో, నువ్వే 10 మందికి పని కల్పించు అనేటువంటి విషయాలు చెప్తాను ఆర్సీఎం సంస్థ. ఇంకా నిరుద్యోగ సమస్య మీద బాధపడే రోజులు ఏమొచ్చాయి? అయితే బ్రహ్మాండంగా ఉద్యోగం చేసుకో, అక్కడ సీజన్ సరిపోదా, పార్ట్ టైం ఆర్సీఎం వ్యాపారం చేయి. ఎస్ ఆర్ నో? 100% దమ్ము, శక్తి అదంతా ఉందా లేదా? ఇలా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది. అభివృద్ధి చేసేటువంటి క్రమంలో కూడా ప్రత్యక్ష మార్కెటింగ్ ఒక కీలక పాత్ర వహిస్తే ఆ ప్రత్యక్ష మార్కెటింగ్ లో కూడా ఆర్సీఎం పెద్ద పాత్ర పోషించబోతా ఉన్నది రానున్న రోజులలో. ఇలా మన దేశం అభివృద్ధి, జీడిపి అంటాం కదా, అభివృద్ధిలో రాబోతుందంటే కారణం డైరెక్ట్ సెల్లింగ్ అయితే ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మన పాత్ర కూడా ఉండబోతా ఉన్నది. మరి అలాంటి సందర్భంలో మనందరం కూడా ఒక 500 మంది కస్టమర్లని, ఇటు ఒక 350 మంది కస్టమర్లు, ఇటు ఒక 150 మంది ఈ కాన్స్టిట్యున్సీలోకి తీసుకురావడానికి కష్టపడండి. భయపడకండి, సీనియర్లు ఉన్నారు, ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు కాబట్టి చెప్పాను డైరెక్ట్గా. ఇక్కడ 350 మంది ఈ గ్రూప్ వాళ్ళు కొనుక్కుంటే మన టర్నోవర్ ఎంత వస్తుంది? 3,50,000 నుంచి 4 లక్షలు వస్తుంది, అవునా? వీళ్ళందరూ 22% ఉంటారు, వీళ్ళందరూ మంచి చేసుకుంటారు. ఇక్కడ 1,50,000, అవునా కదా? 1,50,000 అంటే యావరేజ్న ఒక ₹2,000 కొంటే ఈ మాత్రం చెప్తా ఉన్నాం. సో ఆటోమేటిక్గా ఈ వ్యక్తి అనేది ఇక్కడ రాయల్టీ పొజిషన్కి వస్తున్నాడు. ఇప్పుడు రాయల్టీ పొజిషన్కి వస్తే ఇక్కడ ఇతనికి వచ్చే ఇన్కమ్ ఎంత? ఒకసారి చిన్న క్యాల్కులేషన్ చేయనా? చేద్దామంటారా? చేద్దామందా? సో ఇక్కడ 4 లక్షల వ్యాపారం వచ్చిందంటే 22% పెర్ఫార్మెన్స్ బోనస్ అంతా వీళ్ళు పనిచేసుకుంటారు, ఎవరి వాటా వాళ్ళది. ఈ పర్సన్కి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది 4 లక్షల మీద 3% అంటే 12,000. ఎన్ని వేలు? 12,000 రూపాయలు. ఈ 1,50,000 ఆ గ్రూప్ అతను ఏ స్లాబులు ఉంటాడు? 14.5, అంతేనా? 14.5%. ఈ పర్సన్ ఎంత? 22%. జనరేషన్ కమిషన్ ఎంత ఉంది? గ్యాప్ కమిషన్ 7.5. 1,50,000 మీద 7.5 ఎంత? 1,50,000 మీద 1,50,000 మీద 7.5%. 10,000 10,105. సరే, నేను లెక్కలో కొంచెం మీకు ఏదో నడిపిద్దామంటాను, బాగా తేడేం రాదు కానీ, అవునా? సో ఇతను ఇక్కడ 1,500 పర్చేజ్ వాల్యూ ఉంటే ఇతనికి 22% ఉంది కదా, అదెంత? 330. 5, 2, 4, 2. ఇంతకుముందు అయితే 22,425 ఉండే. ఇప్పుడు ఏంది? మన బోనస్ పాయింట్లు యాడ్ అవుతున్నాయి కదా, రాయల్టీ బోనస్ పాయింట్లు ఎన్ని వస్తున్నాయి? అది 10 బోనస్ పాయింట్లు వస్తున్నాయి, అవునా? మంత్లీ గ్రోత్ బోనస్ పేరు మీద 10 పాయింట్లు వస్తున్నాయి. అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఆర్సీఎం సంస్థలో జరిగేటువంటి పర్చేజ్ వాల్యూ మీద కొంత షేర్ ఇస్తున్నారు, 1%, అవునా? 1% తీసి ఈ రాయల్టీ క్యాడర్లో పంచిస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి పంచితే గతంలో మనం చూస్తూ ఉన్నాం 500 ఈ రేంజ్లో వస్తుంది కదా పాయింట్ విలువ. 500 అంటే ఎక్కువ కూడా రావచ్చు, కానీ యావరేజ్గా 500 వచ్చింది అనుకోండి. ఈ 10 పాయింట్లకి ఎంత వస్తుంది? 5,000. ఇప్పుడు ఎంత మొత్తం ఎంత టోటల్గా? 27,500 రూపాయలు దాకా వస్తుంది. ఒక
ఒకసారి రాయల్టీ ఇన్కమ్ అయితే, అవునా? ఎసాను. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. ప్రతి నెల 27,000, 30,000, 25,000 ఈ రేంజ్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ విధంగా వస్తూ 2025 మార్చి వస్తుందా? మీరు తొందరగా ప్లాన్ చేసుకుంటే, సపోజ్ సెప్టెంబరా లేకుంటే అక్టోబరా ఏదైనా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి ఉదాహరణకి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా 2025 మార్చి వరకు ఒక వ్యక్తికి 120 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, అతను ఎంత వస్తుంది? అతనికి ఈ 120 పాయింట్ల మీద 60,000 వస్తాయా? వస్తాయినావా? ఇప్పుడు ఈ 60,000 రూపాయలు నిజంగా కనుక అంటే కమిషన్ 30,000, 25,000 కమిషనే పాయింట్ అర్థం చేసుకోండి. నేను కొంచెం స్పీడ్ చెప్తున్నా, పర్లేదా? ఓకే. సో ఇప్పుడు అద్భుతం ఎక్కడ ఉందంటే ఇక్కడనే ఉంది. అంటే ఇది రీసెంట్లీగా ఉంది. మేము బిజినెస్ మొదలుపెట్టిన రాయల్టీ అన్న టెక్నిక్ లేదు ఇది. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే డ్రీమ్ నెరవేరేటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మన బిజినెస్ భూములు అయిపోయేటువంటి పరిస్థితి ఇదే రేపు రాబోతున్నది ఇది. అయితే ఆ బోనస్ పాయింట్ కనుక మనం ఎన్ని చేస్తే ఆ 50-60,000 రూపాయలు ఉండి ఏ మారుతి కార్ షోరూమ్ పోతే కళ్ళకద్దుకుని రండి బాబు అని కుర్చేసి కూర్చొని పెట్టి థమ్స్అప్ ఛాయకి తెప్పించి కార్ చేతిలో పెట్టి అమ్ముతారు. అవునా? కారు కొనుగోలు చేసేటువంటి శక్తి వచ్చిందా? మరి దీని నుంచి నడిపే శక్తి రావాలి కదా. సో నెలకు 500 రూపాయలు ఈఎంఐ పెట్టుకుంటే రాయల్టీ కాపాడుకుంటే చాలు మీరు. అవునా? రాయల్టీ కాపాడుకుంటే మంత్లీ వచ్చే గ్రోత్ బోనస్ కింద 5,000 రూపాయలు ఈఎంఐ కట్టండి. అవునా? డౌన్ పేమెంట్కి వచ్చే నెక్స్ట్ ఇయర్ డౌన్ పేమెంట్ మరి మిగులుతుంది. మీకు ఏది లేదో మళ్ళీ కొనుక్కునేటువంటి అవకాశం ఉందా లేదా? లేదనుకుంటే మళ్ళీ కట్టండి. కారణం కట్టయితే త్వరగా క్లియర్ అయిపోతుంది. ఎసాను సొంత ఇంటి కారు నెరవేరుతుందా లేదా? నెరవేరాలని మీ అందరి కోరికలు నెరవేరాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు రాయల్టీ ఇచ్చేవసం వెళ్దామా? ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే అందరూ చాలాసేపు అయింది కాబట్టి మరొకసారి సమాచారం టీ ఇద్దాం. సో ఈ లోపల రాయల్టీ అచీవర్స్ వారి యొక్క హార్ట్ మంచి మెసేజ్ ఇద్దామనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మనందరికి గట్టి చప్పట్లతోని లీడర్షిప్ ఉన్నారు కదా, లీడర్షిప్ అచీవర్స్, రాయల్టీ అచీవర్స్ రండి. రాయల్టీ అచీవర్స్ రండి. లేదు, తను లీడర్షిప్ ఇచ్చేవారు, వీరు రాయల్టీ ఇచ్చేవారు అన్నట్టు. చిన్న మెసేజ్ అండి. ఒక లీడర్షిప్ ఇచ్చేవర్స్గా మరొకసారి మీ పేరు పరిచయం చేసుకొని. రావడం జరిగింది. నాకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా విలేజ్ ఈ ఆశ్రమంలోకి రాకముందు నేను మా 18 సంవత్సరాలు చెట్టు ఎక్కి కలిపి నా కుటుంబాన్ని పోషించుకున్న వాడిని. ఈ ఆశ్రమం వ్యాపారాన్ని పరిచయం చేసి అడుగుతున్నా మా బిడ్డలకి నా పోరాటానికి పాటుపడిన గురువు కార్తీక సార్కు మీ అందరికీ శిశువతి పాదాభివందనం చేశారు. మళ్ళీ మన లక్ష్మణ సాగు గురువు గారు నన్ను వెనువెంట తీసుకుంటూ ముందుకు ప్రతి బిల్డింగ్ కానీ నేను వెలుగుడు పోస్తున్నాను. మరొకరు అదే సార్ శిశువతి పాదాభివందనం చేస్తాను. ఆశయం అంటే అందులేని అన్వేషణ, ఆశయము అనేది ఒక గొప్ప వరం. నీతి, నిజాయితీ, న్యాయము, చట్టంతో పాటు ఎదుటి వారికి నష్టం లేకుండా జీవించే జీవనాధారాన్ని ఆశయం. ఇంత మంచి అవకాశం నుంచి మేము మాట్లాడే భాగ్యం కల్పించేందుకు గురువు వ్యవస్థకు మరొకసారి శిశువుని పాల్గొన్నారు. అంతేనా?
రైట్ ఇప్పుడు ఒకసారి రైట్ వాతావరణం చాలా కూల్ గా ఉంది. ఓకే రైట్. నా పేరు కుమార్ స్వామి, సుదర్పల్లి విలేజ్, పేడపల్లి మండలం, జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. నేను ఆర్సీఎం రాకముందు ఇప్పటికి కూడా ప్రైవేట్ ప్రాక్టీషనర్ గా వర్క్ చేస్తున్నాను. అంటే విలేజ్ లో లోకల్ డాక్టర్ గా వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం లో ఈ బిజినెస్ లోకి రావడం జరిగిందండి. ఈ బిజినెస్ లోకి ఇష్టంతో రాలేదు. మా సార్ కృష్ణ సార్ గారు ఈ సిస్టమ్ లోకి రావడం జరిగింది. సార్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ లోకి ఎవరు కూడా ఇష్టంగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ కూడా ఒక 10 నుంచి 20 సార్లు మాట్లాడినా కానీ ఒక్క కూడా మీటింగ్ రాదు. అలాగే మనం 6 నెలలు మీటింగ్ ఆ విధంగా మెల్లమెల్లగా ఈ సిస్టంలో అర్థం చేసుకుంటూ ఇక్కడ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. దీనికి ఖర్చుకి మెయిన్ కారణం ఏంటంటే ఒక ఆయిల్ వాడడానికి రావడం జరిగింది. రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఆరోగ్యం ఆయిల్ అంటే ఈ ఎల్లుగా ఎవరైతే వాడతారో ఆరోగ్య రక్షణ. ఎల్లు అంటే ఏంటిది? ఆరోగ్యం. గాలి అంటే ఏంటిది? రక్షణ. ఆరోగ్య రక్షణ ఓన్లీ ఆయిల్నే ఉంది. దాంతో మన జీవితం ఆలోచన ఎంతో కొన్ని వందల మార్చి ఈ రోజు రాయల్ తీసుకోవడం జరిగింది. రాయల్ అనేది ప్రపంచంలో ఒక రైటర్, సింగర్, సైంటిస్ట్, ఈ ముగ్గురు మాత్రమే రాయగలుగుతుంది. 4వ రాయల్ అనేది దాని రహస్యం అండి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్యం జరగడానికి మంచి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఒక 2 నుంచి 5 ఇయర్స్ ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ సిస్టమ్ లో నిలబడితే మీ లైఫ్ టైం అదే ద్వారా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి అవకాశం ఉంది. ఒక ఆర్ఎంపీ వైద్యునిగా మరి వైద్య సేవలు అందిస్తూ ఆర్సీఎం యొక్క హెల్త్ గార్డ్ ఆయిల్ యొక్క గొప్పతనాన్ని గమనించి ఈ సిస్టంలోకి వచ్చి మరి రాయల్టీ చివరిగా మన ముందుకు రావడం జరిగింది. నిజంగా అన్నిటికన్నా మించింది ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రామాలలో జనరల్గా అంటే గ్రామాలని అన్ని ప్రాంతాలలో కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు గిలోయి తులసి అని ఉంది మన దగ్గర, అవునా? ఇది వాడడం వల్ల గణనీయంగా ప్లేట్లెట్స్ పెరిగేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు అనేక రకాలుగా హెల్త్ ఇష్యూస్ నయం చేసేటువంటి శక్తి దానికి ఉండదు. తర్వాత ఒక ప్రోడక్ట్ యూనిక్ ప్రోడక్ట్ మన దగ్గర ఉందండి. చాలా ప్రోడక్ట్స్ యూనిక్ అయినప్పటికీ మనం చెప్పుకోవాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే గామా ఒరిజినల్. ఇది ప్రతి కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు వాడాల్సినటువంటి ప్రోడక్ట్ అది. ఇక్కడ మనం కూర్చుండే పెట్టి ఖర్చు పెట్టి చేయడం కాదండి, ఖర్చు నుంచి కూడా మన సంపద వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గామా ఒరిజినల్ అనేటువంటి రేట్ ఏమో పెద్దగా ఏం లేదు, 2000 3000 ఏం లేదు. ఇది కేవలం ఆర్సీఎం అసోసియేట్ బయ్యర్స్కి వచ్చే రేట్ ఏంటంటే 450 ఉంది. దాని ఎంఆర్పి రేట్ వచ్చేసరికి 590 రూపాయలు ఉంది. మరి దీనివల్ల 17 రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఇలా తోటి వారికి మంచి చేయాలనుకున్నా అంతే కదా. మనం జనరల్గా మన కాన్సెప్ట్ పెద్దలు మనకి ఏం చెప్పిళ్ళు, సంత లాభం కొంత మాని పొరుగు వాడికి సేవ అయ్యే, అంతేనా? ఏమన్నారు? అట్లా కుదరదు పోయి నాకే లేదు నేను పొరుగు వాడికి సేవ అయ్యే, అవునా కదా? అయితే ఆర్సీఎం లేదు నువ్వు సార్. నువ్వు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, అవునా కదా? వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టవై. ఎసార్నో ఆర్సీఎం వ్యాపారంలో మన సక్సెస్ జర్నీలో పనికిరాని మాటలు ఉన్నాయండి, అన్నీ పనికొచ్చిన మాటలు ఉంటాయి. అది మన ఆర్సీఎం ప్లాట్ఫామ్ మీదనే మనకు దొరుకుతాయి, అవునా? మీరు నాతో మాట్లాడినా పనికొచ్చే మాటలే, నేను మీతో మాట్లాడినా పనికొచ్చే మాటలే, అవునా కదా? అదే బయట సొసైటీలో కూడా వాళ్ళు వీళ్ళ కలిసినా వీళ్ళ సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోతారు, నిజమా కదా? సో అలాంటి హెల్త్కి సంబంధించినటువంటి ఈ గామా ప్రోడక్ట్ వల్ల
ఈ కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా, చాలా మంది ఏమంటారంటే నీకు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని డాక్టర్లు చెప్తారు కదా, అవునా? మీరు వాకింగ్ చేయండి, తర్వాత తింటే ఫిషే తినండి, అవునా? ఇలా గుడ్ కొలెస్ట్రాల్ రావాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిక్రీజ్ కావాలని చెప్తారు కదా. సో ఈ గామా అనేది వాడడం వల్ల ఇది 60 వస్తాయి ఇందులో. పొద్దున ఒకటి తినకముందు, సాయంత్రం ఒకటి తినకముందు. సో తర్వాత వెంటనే తినేయాలి. ఒక సందర్భంలో తిన్న తర్వాత వేసుకున్న పెద్ద నష్టమేముండదు, వాడాలి. వాడితే ఏంటంటే గుండె పదిలంగా ఉండడానికి భరోసా ఇస్తున్న ప్రోడక్టు గామా ఒరిజినల్ అండి. చాలా మందికి ఇదైతే ధైర్యం అనిపించాలా, సాయంత్రం అయింది మరి పొద్దున ఎట్లా ఉంటుందో అనుకోవద్దు. మనం పొద్దున మంచిగా ఉంటాం, రేపు మంచిగా ఉంటాం, అవునా? గ్యారెంటీ అనిపించాలా? అనిపించాలంటే మరి మనం ఏం చేస్తున్నాం, మనం వాడే ఉత్పత్తుల పట్ల సో మనకు ఒక గెస్ట్ వచ్చారండి, రాజిరెడ్డి సార్ వారు. కొంచెం సమయం ఉంది, ఇప్పుడు మనందరి గ్రేట్ క్లాప్స్ అని సార్ యొక్క మెసేజ్ మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. నేను వినగాల రాజునేది. నేను హైదరాబాద్, కాకపోతే సామాన్య కుటుంబంలో పుట్టి తను బీద తరంలో బతికిన సామాన్య జీవిని. మీ అందరికన్నా ఎక్కువ కష్టపడుతూలో అన్ని ఎందుకంటే 1971 వరకు మాకు మక్కలు దొరకాలి. ఇందిరాగాంధీ బతికినది. కాకపోతే నా ఇంట్రడక్షన్ ఎందుకంటే మీరు ప్రజల సేవలో నిమగ్నమై కట్టుకోవడం, ప్రజల ఆరోగ్యం కొరకు మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఆర్సిఎం అనే ప్రొడక్ట్ను విపులంగా కూలంకుషంగా ఒక ఆర్ఎండి లాగా ఒక సామాన్య ప్రజల నాటి తెలిసిన డాక్టర్గా, ఒక మహిళగా వాళ్ళకు ఉండబడేటువంటి కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉండబడే ఫైనాన్స్ను మనం విశదీకరిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఓపిక మనందరికీ అవసరం. మీలో నేను సభ్యుని. ఇంకొకటి, నేను నా గొప్పతనం నేను చెప్పుకున్నాను కాదు, నేను సామాన్యంగా ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరు కూడా శ్రమను, మనకు శ్రమ అనేది కాదు, మన శ్రమతోటి ఇతరులకు ఆడకుండా ఏది జరిగి మన సంస్థను నుంచి ముందుకు తీసుకుపోయి తద్వారా ₹1 మనం విడుదల చెందాలని కోరుతున్నాను. ఇంకొకటి ఏంటి, నేను ఒక కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యిందిలో హెడ్ కానిస్టేబుల్ అయ్యి, మళ్ళీ తర్వాత ఎస్ఐ అయ్యి, తర్వాత సిఐ, నోషన్ సిఆర్పి, డిఎస్పీ అయ్యి రిటైర్డ్ అయినాక ఈ ఆర్సీఎం కొడారెడ్డి గారి అందుకనే నాకు ప్రొడక్ట్స్ ఇట్లుంటాయి అని చెప్పి నేను ఏరియాలో 12-15 పోలీస్ స్టేషన్, ఇక్కడ 12 పోలీస్ స్టేషన్, 12-24 ఎస్ఐ తెలిసినా కానీ రైతు బిడ్డగానే ఉన్నా. ఇప్పుడు కూడా మీకు రైతు బిడ్డగానే మాట్లాడాలి. పుట్టిన బాపతి కానీ మనం పల్లెటూళ్ళలో మనం నివసించే ప్రజలకు వాళ్ళకు ఉండబడే అవసరాలను బట్టి మనం హై ప్రొడక్ట్ ఒకటేసారి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే అది ఏమవుతుందో కాదు అనేది కాకుండా వాళ్ళకు ఉండబడే బొటవెనైల్ నుండి నెత్తి వరకు ఉన్న మన అవయాల్లో ఏ అవయాలు పనిచేస్తలేవు వాళ్ళలో ఉన్నది మనం బయటకు తీసుకురాగలగాలి. నేను దానికి సత్సంబంధ మెడిసిన్ అంతా నిలవకుండా ఆయిల్ దేని మీద పనిచేస్తుంది, ఇంకోటి గామా దేని మీద పనిచేస్తుంది, మొగాలలో అవన్నీ పేర్లు ధారాళంగా చెప్పగలిగారు. మీరు చెప్పగలిగి దానికి ఒక 10 పదార్థం అంటే
దాని గ్రాడ్యువల్ ఇంక్రీజ్మెంట్ ఒకటేసారి తక్కువైపోతుంది మీరు తీసుకున్నట్టే ఎవరు నమ్మరు. ఎందుకంటే టీవీలో చూస్తారు, మీడియాలో చూస్తారు, ఆడియోలో చూస్తారు. కాదు మీరు తిని చూడండి. ఒక మనకు ఉండబడే అవయాలు ఎలా క్రమక్రమంగా పోతే మనకు ఉండబడేటువంటి ఫైనాన్స్ పొజిషన్ చిన్నది. అంటే మనం అందరం గ్రామం మండలాల్లో ఉంటే కదా మీరు ఏకదం ఐసిటీలలో కరీంనగర్ కూడా సామాన్య ప్రజలే వచ్చి ఉంటారు ఇక్కడ. కాకపోతే మీరు అడ్వర్టైజ్ చేసిన దాని మీద అక్కడ ప్రొడక్ట్ సేల్ అవ్వడం కాదు, సేల్ తో యుక్తంగా ప్రజలకు మేలు అనేదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కోరుకుంటూ కష్టపడి మీటికి వస్తున్న మీకు ఈ ఆశయం తోడుగా ఉంది. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ కొడాలని అవకాశం ఇచ్చినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు.